భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి ఈ మొదటి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇటీవలి కాలంలో భారత్ ఇంత చెత్తగా ఓడిపోవడం ఇదే మొదటిసారి. అయితే ఈ భారత్ ఓటమి గల కారణాలు ఏంటని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా భారత బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే సమిష్టిగా విఫలమయ్యారు. భారత టాప్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైపోయింది. 2 ఇన్నింగ్స్లోనూ భారత టాప్ ఆర్డర్ కంప్లీట్గా విఫలమైపోయింది. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బూమ్రా, సిరాజ్ లాంటి పేసర్లు ఉన్నా కూడా దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకు కట్టడి చేయలేకపోయారు. ఇంకా ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఎందుకు టీంలో ఉన్నారనేది వారికే తెలియాలి, లేదంటే బీసీసీఐ మేనేజ్మెంట్కే తెలియాలి. వన్డే తరహాలో పరుగులు సమర్పించుకుంటున్నారు. దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదో 300 లోపు ఆల్అవుట్ అవుతుంది అనుకున్నారు. కానీ ప్రసిద్ కృష్ణ మరియు శార్దుల్ ఠాకూర్ వీరిద్దరూ దక్షిణాఫ్రికాను 400 పరుగులు చేయడంలో తమ వంతు పాత్రను పోషించారని చెప్పొచ్చు. అలాగే భారత్ ఇప్పుడు బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి టెస్ట్ మ్యాచ్ ఆడేటువంటి బ్యాట్స్మెన్స్ లేరనే చెప్పవచ్చు. టెస్ట్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా సుదీర్ఘంగా చాలా సేపు 4-5 గంటల పాటు లేదంటే ఒక రోజంతా గ్రీస్లో గడిపేటువంటి అనుభవం ఉన్న ఆటగాళ్ళు కావాలి. ఇప్పుడు అలాంటి ఆటగాళ్ళు చూసుకున్నట్లయితే టీంలో ఎవరు కనిపించడం లేదు. ముఖ్యంగా అజింక్య రహానా, చటేశ్వర పుజారా, హనుమా విహార్ లాంటి బ్యాట్స్మెన్లు అయితే చాలాసేపు పరుగులు చేయకపోయినా గ్రీజ్లో నిలబడి వికెట్ నాపేగల సత్తగల ఆటవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఆటగాళ్ళు టీంలో లేరు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ వీరంతా T20 ప్లేయర్స్, లేదంటే వన్డే బాగా ఆడతారు. కానీ టెస్ట్ అనేది వీళ్లకు ఆడడం రాదు. ఇది ఇప్పుడు ఈ మ్యాచ్ చూస్తేనే తెలిసిపోతుంది. సో బీసీసీఐ మేనేజ్మెంట్ ఎందుకు రహానాని కానీ హనుమా విహార్ని కానీ తీసుకోలేదని మనకి తెలియదు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే ఇషాంత్ శర్మను తీసుకొని ఉండాల్సింది. చాలా కాలంగా దూరంగా ఉన్న విదేశాల్లో చాలా మంచి ప్రదర్శన కనబరిచారు ఇషాంత్ శర్మ. అలాగే ఇంకా మనం బాగా మిస్ అవుతుంది ఏంటంటే రిషబ్ పంత్ ఖచ్చితంగా విదేశాల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎన్నో టెస్ట్ మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. అలాంటి రిషబ్ పంత్ లేకపోవడం కూడా ఒక లోటే అని చెప్పవచ్చు. ఇలా భారత్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా రాబోయే సిరీస్లోనైనా కనీసం భారత మేనేజ్మెంట్ మంచి టెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి విదేశాలకు పంపించాలని కోరుకుందాం.